డిఎస్సి తెలుగు క్రింది వారిలో కుసుమ ధర్మన్న గారి గురించి సరైనది. చదువుకునే రోజుల్లోనే సంఘ సంస్కరణ అభిలాష కలిగి వీరేశలింగం చేత ప్రభావితమయ్యారు. అంటరానితనాన్ని నిర్మూలించే లక్ష్యంతో తప్పించిన తొలితరం దళితవి కౌలువారి శతకాలు గరికపాటి మల్లావదాని విద్యార్థి శతకం, నార్ల చిరంజీవి తెలుగు పూలు శతకం, పోతులూరి వీరబ్రహ్మం, కాళికాంబ సప్తశతి, మారతి వెంకయ్య భాస్కర్ శతకం. విద్యార్థుల్లో సర్వమానవ సమానత్వ భావన కలిగించడం ఈ పాఠం ఉద్దేశం. సమదృష్టి పరుల కొరకే నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలుపోయు ఈ శతకం. తెలుగు బాల శతకం. పైడి పదానికి పర్యాయ పదాలు బంగారం, స్వర్ణం, పానకంలో పుడకానే జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తాం. సత్కార్యములో కలుగు విఘ్నములు, కుదురు ఈ పదానికి నానార్థాలు. పాదు ఆధారం, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయేనో అన్న పలుకులెవరివి. విద్వాన్ విశ్వం, విజ్ఞానము పదానికి వికృతి, విజ్ఞానము గానయోగ్యమై రెండు పాదాలకి పరిమితమైన పద్య భేదం. ద్విపద వెళ్ళి చూసి ఈ రెండు. క్వార్తకాలు కింది వాటిలో పొడుపు కథ, ఊరంతటికీ ఒకటే దుప్పటి, హగనానికి మరో పేరు గలము. నీవు మంచి మార్గాన్ని ఎంచుకో ఈ వాక్యంలో నీవు అనేది మధ్యమ పురుష ఏకవచనం. కర్తరి వాక్యంలో కర్మ ఈ విభక్తిలో ఉంటుంది. ద్వితీయ క్రింది వాటిలో మూర్ధన్యాలు రు, రు, ర, ష. వధూపేతుడు ఈ పదం ఇలా విడదీయాలి. వధువు ప్లస్ ఉపేతుడు. ఆ గుర్రాలు గాలి కంటే వేగంగా వెళ్ళాయి. ఈ వాక్యంలోని అలంకారం అతిశయోక్తి. ఒకే పదాన్ని వెంటనే రెండుసార్లు ప్రయోగిస్తే ఆ పదాన్ని ఇలా అంటారు. ఆమ్రేడితం వంట కట్టెలు. విగ్రహవాక్యం వంట కొరకు కట్టెలు. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే గ్రంథానికి సంపాదకుడు గ్రియర్సన్. తక్కువ కాలంలో ఎక్కువ పఠనాన్ని సాగిస్తూ విస్తృతాంశాన్ని గ్రహిస్తూ విశేష జ్ఞానం పొందడానికి తోడ్పడేది. విస్తారపటం హెర్బాట్ సోపానాల ఆధారంగా లేఖారచన, బోధన సోపానక్రమం, ప్రవేశం, ప్రదర్శన, పునర్విమర్శ, గహికం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక వరుసలో అమర్చుకోవడం ప్రణాళిక అన్నవారు. జాన్ అర్జెంటీ క్రింది వాటిలో త్రిపార్శ్వ ఉపకరణం. మాతృకలు ఒకే మాటలో జవాబు రాయటం, ఇచ్చిన సమాధానాల్లో సరైన ఖాళీలు పూరించడం, జతపరచడం, తప్పొప్పులు తెలపడం వంటివి ఈ రకమైన ప్రశ్నలు వస్తునిష్ట ప్రశ్నలు.